మహిళా రిజర్వేషన్ కి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. నారాయణగూడ నుంచి అసెంబ్లీ వరకు మహిళలు ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రారంభించారు. అటు డీలిమిటేషన్ పైన ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరగబోదని అన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన రాజకీయం ఏదో విభజిత రాజకీయం ఏదో దాన్నే అనుసరిస్తున్నారు. దేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద, ఇప్పుడు ప్రాంతాల పేరు మీద విడదీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఉత్తరమే చెప్తుంది వాళ్ళకు మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదు. వాళ్ళ ఉత్తరమే మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే భావించాల్సిన అవసరం వస్తుంది. దక్షిణ రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు, ఏ ప్రాంతంకు అన్యాయం జరగదని చెప్పి నరేంద్ర మోదీ గారు చెబుతున్నారు. దక్షిణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడుగా నేను చెప్తా ఉన్నాను, దక్షిణ రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. మంది అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాల్సిన అవసరం అని చెప్పేసి కూడా మేము తెలంగాణ ప్రజల్ని, అదేవిధంగా దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా